ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో చివరి వరకు చూడండి. స్నేహం గురించి చాలా మంచి విషయాలు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాము. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని బంధాలు కంటే స్నేహ బంధం ఒక ప్రత్యేకమైనది. తల్లిదండ్రులతోనూ తోబుట్టులతోనూ పంచుకోలేని ఎన్నో విషయాలను తను ప్రాణంగా ప్రేమించి ఎంతో నమ్మిన స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు. కానీ అన్ని స్నేహాలు ఒకేలా ఉండవు. కొన్ని స్నేహాలు మంచి దారిలో నడిపిస్తే, కొన్ని స్నేహాలు నాశనం వైపు నడిపిస్తూ ఉంటాయి. ఇలాంటి రెండు స్నేహాల గురించి బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉందండి. అవేంటో మీకు తెలుసా? వాటి గురించి మనం ఇప్పుడు ధ్యానం చేద్దాము. మొదటి స్నేహం వచ్చేసి యోనాతాను గారు, దావీదు గారు. యోనాతాను గారు ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు అయిన సౌలు గారి కుమారుడు. దావీదు గారు యెష్షయి యొక్క కుమారుడు, అందరికంటే కనిష్ఠుడు. సౌలు గారు దావీదు గారిని తన దగ్గర చేర్చుకున్న తర్వాత యోనాతాను గారి యొక్క హృదయము దావీదు గారి యొక్క హృదయంతో కలిసిపోయి ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే యోనాతాను గారు తన యొక్క విల్లును, డాలును, కత్తిని, నడుకట్టును కూడా దావీదు గారికి ఇచ్చేశారు. మరణ భయము చేత దావీదు గారు పరిగెడుతూ ఉంటే యోనాతాను గారు దావీదు గారిని కలుసుకుని దేవుని బట్టి ధైర్యపరిచారు. తన తండ్రి అయిన సౌలు గారు దావీదు గారిని చంపాలన్న ఆలోచన కలిగి ఉన్నారని అది తెలుసుకుని తన మిత్రుడైన దావీదు గారి దగ్గరికి వచ్చి, నా తండ్రి నిన్ను చంపాలని చూస్తా ఉన్నాడు, నువ్వు క్షేమంగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని తన మిత్రుడు పారిపోవడానికి సహాయం చేశాడు. అలాగే తన తండ్రితో వాదించాడు. ఎందుకు నువ్వు దావీదుని చంపాలని చూస్తా ఉన్నావు? ఎందుకు యెష్షయి కుమారుడికి కీడు చేయాలని తలంచుతున్నావు? యెష్షయి కుమారునికి ఏ కీడు చేయలేదు కదా, అతడు నీకు మేలే చేస్తాడు కదా, ఎందుకు నువ్వు దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తున్నావని తన తండ్రితో కూడా వాదించాడు. దావీదు గారు కష్టంలో ఉన్నప్పుడు యోనాతాను గారు విడిచిపెట్టలేదు, ఆయనకి తోడుగా ఉన్నారు. నిజమైన స్నేహితుడు ఎప్పుడు కష్టాలలో విడిచిపెట్టడు. నిజమైన స్నేహితుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడు. ఇంకా రెండో స్నేహానికి వచ్చేసరికండి అమ్రోను, యెహోనాదాబు. అమ్రోను దావీదు గారి యొక్క కుమారుడు, అబ్షాలోము తమ్ముడు. అబ్షాలోముకు ఒక సహోదరి ఉంది, ఆమె తామారు. ఈ అమ్రోను తామారుని చూచి మోహించి ఆమెతో పాపము చేసే అవకాశం ఎప్పుడు వస్తుందని కనిపెట్టుకుంటూ ఉన్నాడు. ఆ అవకాశం రావట్లేదని చిక్కిపోతూ ఉన్నాడండి. తన మిత్రుడైన యెహోనాదాబు అమ్రోను యొద్దకి వచ్చి, రాజకుమారా, నువ్వెందుకు బక్క చిక్కిపోతా ఉన్నావు, ఏమైంది అని అడిగినప్పుడు అమ్రోను చెప్తున్నాడండి తన మిత్రుడితో, నా చెల్లి అయిన తామారు చాలా అందగత్తే, ఆమె మీద నా మనసు ఉండిపోయింది, ఆమెతో కలుసుకోవడానికి నాకు అవకాశం రావట్లేదని తన మిత్రుడైన యెహోనాదాబుతో చెప్పినప్పుడు అండి, యెహోనాదాబు ఆ మాటలు విని అమ్రోన్ని గద్దించాలి, కానీ ఒక్క మాట కూడా గద్దించలేదు. నా మిత్రుడైన అమ్రోను, తను నీ చెల్లి కదా, తన్నిటి రీతిగా చేయడం కరెక్ట్ కాదు. ఇశ్రాయేలులో ఇటువంటి కార్యం చేసిన వారు ఎవ్వరూ లేరు. నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు? అసలు ఇది నీ తండ్రికి తెలిస్తే బాగుండదు. నువ్వు చేస్తున్న ఆలోచన కరెక్ట్ కాదు, దీన్ని ఎక్కడితోనే విడిచిపెట్టేయని తన మిత్రుడైన యెహోనాదాబు అమ్రోన్ని గద్దించలేదండి. ఇంకా పాపం ఎలా చేయాలో పథకం వేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి కారకుడయ్యాడు. దేవుని బిడ్డ, నీ స్నేహం ఎవరితో చేస్తున్నావు? నీ స్నేహితులు ఎలాంటి వారు? నేను మంచి మార్గంలో నడిపించేవారా, లేదా నేను చెడు మార్గంలో నడిపించేవారా? నువ్వేదైనా తప్పుడు మార్గంలో నడుస్తూ ఉంటే నిన్ను గద్దించి సరైన మార్గంలో నడిపించేవారా, లేదు అంటే
నీకు పాపం చేయడం అలవాటు లేకపోయినా కానీ ఎలా చేయాలో నేర్పించేవారా? ఇక్కడ మనం నలుగురు వ్యక్తుల్ని చూసాం, రెండు స్నేహాల్ని చూసాం మనం. ఒకటి యోనాతాను గారు, దావీదు గారు. వీరిరువురు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఒకరి కష్టాల్లో ఒకరు తోడుండి దేవుని సన్నిధిలో ముందుకు నడుస్తూ ఉన్నారు. యోనాతాను గారు దావీదు గారి పట్ల చూపించిన ప్రేమ స్త్రీలు కూడా చూపించలేరని వాక్యం సెలవిస్తూ ఉంది. యోనాతాను గారు మరణించినప్పుడు దావీదు గారు రోదిస్తూ ఏడ్చారు. యోనాతాన, నువ్వు చూపిన ప్రేమ స్త్రీలు చూపే వారి ప్రేమలో కూడా అంత ప్రేమ లేదు, స్త్రీలు చూపించే ప్రేమ కంటే నీ ప్రేమ చాలా అధికమైనదని తన స్నేహితుడు మరణించినప్పుడు దావీదు గారు ఏడ్చారండి. అంతలా యోనాతాను గారు దావీదు గారిని ప్రేమించి తన కష్టకాలంలో తోడున్నాడు. ఇక్కడ రెండో స్నేహం అమ్నోను యోనాదాబుని చూస్తే యోనాదాబు పాపం ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు, చెడు మార్గంలో ఎలా నడిపించాలో నేర్పిస్తున్నాడు. అది తప్పని గద్దించుకోకుండా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేలాగా అమ్నోనుకి సలహా ఇస్తా ఉన్నాడు. ఈ రెండు స్నేహాలను మనం చూస్తే దేవుడు మెచ్చే స్నేహం దావీదు గారిది, యోనాతాను గారిది. దేవుడికి వ్యతిరేకంగా నడిచిన స్నేహం అమ్నోను యోనాదాబుది. నువ్వెవరిని స్నేహితులుగా నీ జీవితంలో ఆహ్వానించావు, వారు ఎలాంటి వారు? ఒక్కసారి నువ్వెవరితో స్నేహం చేస్తున్నావో వారు ఎలాంటి వారో, వారి నడవడిక ఎలాంటిదో గమనించి వారు వాక్యానుసారమైన వ్యక్తులైతే వారితో కలిసి ముందుకు నడువు. లేదు వారి నీ జీవితాన్ని నాశనం చేసేవారైతే వారికి దూరంగా వెళ్ళు. ఇప్పుడున్న స్నేహం ఏది కూడా ఆశించుకోకుండా ఉండట్లేదు. మనకి నిజమైన స్నేహితులు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన తప్ప నిజమైన స్నేహితుడి లోకంలో ఎవ్వరూ లేరండి. నీ నుంచి ఏమీ ఆశించుకోకుండా నీతో స్నేహం చేసేవారు ఆయనే. నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కొరకు ప్రాణం పెడతారు. అలా ప్రాణం పెట్టిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. అబ్రహాం గారు దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. అన్ని విషయాలు అబ్రహాం గారితో చెప్పాడు దేవుడు. అలాగే నీవు కూడా దేవునితో స్నేహితుడిగా ఉండు. దేవుడు అన్ని విషయాలు కూడా నీకు బోధిస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు, నీకు కష్టం వచ్చినప్పుడు ఆదరిస్తాడు, నువ్వు కృంగిపోతున్నప్పుడు ధైర్యపరుస్తాడు, వేళలా నీతోనే ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాడు. అలాంటి స్నేహం కోసం నువ్వు ప్రయాసపడు. అలాంటి స్నేహం పొందుకోవడం కోసం వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా జీవించు. ఖచ్చితంగా దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. అలాగే లోకంలో కూడా ఆత్మీయంగా ఉన్న బిడ్డలతో తప్ప ఈ లోకానుసారమైన వ్యక్తులతో స్నేహం చేయొద్దు. నీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోవద్దు. మన నిజమైన స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి ఆ స్నేహితుడితో మనం ముందుకు నడుద్దాం, యుగ యుగాలు ఆయనతో జీవిద్దాం. ఈ కొద్ది మాటల దేవుడు దీవించునుగాక. ఆమేన్.